తర్వాత నాకేంటంటే నేను ఎవరిని కూడా పొజిషన్లో ఉన్నప్పుడు అడగను నేను. మనిషి ఎందుకంటే మనం స్టార్ట్ చేసి ఉండొచ్చు, లాస్ పడి ఉండొచ్చు, తర్వాత వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళినా నాకు సినిమా చేయమని ఏ రోజు నేను పోయి అడగల. నా నైజం ఏంటంటే మనం ఎందుకు అడగాలి, వాళ్ళకి గుర్తుంది కదా, వాళ్ళు అడిగిన మాట నాకు గుర్తుంటాయి, వాళ్ళకి గుర్తుంటాయి. వాళ్ళు సక్సెస్ రావచ్చు, సక్సెస్ వచ్చినాక అది గుర్తు లేకపోవచ్చు, కానీ నాకు గుర్తుంటుంది, కానీ నేను గుర్తు చేయను. వాళ్ళంతటా వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు మనకు ఆ రోజు మీ సినిమా నెక్స్ట్ సినిమా మనం ఎప్పుడు చేద్దామని, నీ సినిమాలో నేను ఉన్నానా అన్నవాళ్ళు కూడా మాట్లాడాల. నేను దాన్ని ఫీల్ అవ్వను, ఎందుకంటే నేనేదో మీరు ఇంట్రడ్యూస్ చేశారంటారు, నేనేం ఇంట్రడ్యూస్ కాదు, ఆ రోజు కలిసింది పరిస్థితి వచ్చింది. అదే మరి ఇండస్ట్రీ పరిభాషలో ఇంట్రడ్యూస్ చేయడం అనే కదా అంత అది నేను ఫీల్ అవును. మీరు ప్రభాస్ మీరే ఇంట్రడ్యూస్ చేశారు, అసలు ప్రభాస్ ఎవరో కూడా ఇండస్ట్రీకి తెలియదు ఆ రోజున, మీరే బయటకు తీసుకొచ్చి ఈశ్వర్ సినిమా చేశారు. మరి ప్రభాస్ అంత పెద్ద పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఆన్ ది వే తను చాలా సినిమాలు బాహుబలి అడిగారు, చాలా మంది అడిగారు నన్ను. మోహన్ గారు అడిగారు, ఈవి గారితో సినిమా తీసి ఇంట్రడ్యూస్ అయినాక ఎందుకు సినిమా చేయవు నువ్వు, ఇవి నువ్వే కదా ఇంట్రడ్యూస్ చేసింది అడిగారు. ఇప్పుడు ఈవి గారు లేరు, ఇది ఉంది, కానీ అన్నాడు. నేను అడిగిన ఆయనకు ఉండాలి, ఆయన నాకు వచ్చి చెప్పారు రెండో సినిమా బాబు ఎప్పుడు ఎనీ టైం మీరు ఎప్పుడు చెప్పినా చేస్తానన్నవాడు. కానీ ప్రతిసారి నాకు టైం బాగాలేదని నేను వెయిట్ చేసి ప్రతిసారికి అడిగితే బాబు ఇప్పుడు 5 సినిమాలు ఉండే, ఇది అయిపోయినా చేస్తానన్నాడు. మళ్ళీ గుర్తు చేసేవాడిని కాదు ఏ రోజు. మళ్ళీ ఆ 1 year పీరియడ్ 2 years పీరియడ్ తర్వాత ఏంటి సార్ ఎప్పుడు చేద్దామంటే ఇంకో 4 సినిమాలు చెప్పేవాడు. ఓకే, ఇప్పుడు అది వాళ్ళకు ఉండాలి తప్పితే నేను ఉండిపోయి నాకేదో హెల్ప్ చేయమని అడగాల్సినది లేదు. అందువలన నేను అడగలేను. అలానే నాకు వెంకటేష్తో కంఫర్ట్ ఉంది, జయంత్తో చాలా కంఫర్ట్ ఉంది, అందుకని నేను జయంత్ని అడగగలను. ఎందుకంటే నేను అలా లైక్ చేశాను. జయంత్ నా సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, తర్వాత సినిమాలకి ఇది తెచ్చాడు, 3 సినిమాలు నాకు చేసినా కూడా నాకు ఆ ర్యాప్ ఉంది జయంత్ దగ్గర. నాకు అవి ఎందుకంటే తనకి మైండ్లో ఏ ఉండదు, మనం చేయాలంటే చేస్తాడు, లేకపోతే లేదు. కానీ మిగతా వాళ్ళ దగ్గర సక్సెస్ని బట్టి వాళ్ళు 10 మంది పెద్ద ప్రొడ్యూసర్లు వెళ్ళొచ్చు, సిచ్యువేషన్స్ వెళ్ళొచ్చు, అలానే హీరోలు వాళ్ళ పొజిషన్లో పెద్దవాళ్ళు రావచ్చు. బట్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళకు ఉండాలి కదా, అంటే వాళ్ళ మార్కెట్ని నేను క్యాష్ చేసుకోవటం ఏంటి, వాళ్ళంతా వాళ్ళు చెప్పితే నాలో ఉన్న మొహాటం వల్ల నేను త్వరగా వెళ్ళలేను. బాబు మార్కెట్ లో ఉన్నప్పుడు వెళ్ళే మొహమాటం అంటే అసలు మార్కెట్ లేని వాడిని ఎందుకు అడుగుతారు, అడగరు కదా, అసలు ఎందుకు అడుగుతారు మార్కెట్ లేని వాడిని. ఇప్పుడు మార్కెట్ ఉంది, ప్రభాస్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది, నేషనల్ వైడ్ మార్కెట్ ఉంది, ఎవరెవరో తెలియని వాళ్ళు చాలా మంది చేశారు. ఇప్పుడు అశ్విని దత్ గారు అడిగారు మొన్న కల్కి, వెంటనే ఆంధ్ర చేసాడు ప్రభాస్. అక్కడ ఏంటంటే నాకు ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ లేదండి, ఆ రోజుల్లో ఉండేది ఒక రోజుల్లో. కానీ నాకు ప్రభాస్కి నాకు 4వ సినిమా చేయాలి, మేము మాట్లాడుకున్న ప్రకారం 4th సినిమా చేద్దాం అనుకున్నాం. బట్ నేను ఏ రోజు అడగల 4th సినిమా మనం చేద్దామని, ఎందుకంటే ఆ 2వ సినిమా అప్పుడు 3వ సినిమా ఇదైనప్పుడు కూడా అప్పుడు కూడా అంత పెద్ద పాము ఇదేం లేదు. కానీ నాకు ఇవ్వాలి కదా నేను అడగల. ఎందుకు తనని చెప్తే నేను అడగలను. తను కదా అడిగింది, మీ సినిమాలో నెక్స్ట్ నేను ఉండాలి చేయాలి అని అడిగింది ప్రభాస్. అప్పుడు నెక్స్ట్ సినిమాలో నన్ను పెట్టుకుంటారా సార్ మళ్ళీ అని అడిగాడు. అది ఇక్కడ పబ్లిక్ లో మాట్లాడాల్సిన పని లేదు, అది మా ఇద్దరు ప్రతిదీ వేదాంతం, ప్రతిదీ స్పిరిచువలిజం కాదు కదండి. అంటే అది ఇవాళ మీరు ఈ టాపిక్ ఎత్తారు కాబట్టి అది చెప్పా గానీ ఐఎమ్ నాట్ హర్టింగ్ ఎనీబడి. అది చెప్తున్నా, అంటే ఇవాళ నేను అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది గనక ఆయన అడిగుంటే ఏమో నాకు ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్ కి నేను చేయగలనో లేదు, అది వేరే విషయం. కానీ కనీసం అడుగుంటే ఆలోచించేవాడినేమో, అది కూడా లేదు. ఇప్పుడు అసలు ఆలోచించకూడదు, ఎందుకంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్ అనేది టోటల్గా వేరే లైన్లోకి వెళ్ళిపోయింది. పాత రోజుల్లో సినిమా ఫీల్డ్ అంటే మేము వచ్చిన స్కూల్ వేరు, ఇప్పుడు వచ్చిన స్కూల్ వేరు. ఇవాళ మీరు తీసుకోండి, ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా సైడ్ అయిపోయారు. ఎందుకు వాళ్ళు చేయలేకనా? అలా కాదు, ఇవాళ అంతా టోటల్గా ఆ మెకానిజము, ఆ డైనమిజము అది అంతా మారిపోయింది. ఇప్పుడు సిచ్యువేషన్ సినిమా తీయాలంటే వేరే స్టైల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు. అందువల్ల వీళ్ళు ఎవరు చేయలేరు, ఏది ప్రాపర్టీస్ ఉన్నా లేకపోతే వాళ్ళకి దాని మీద కంట్రిబ్యూషన్ ఉన్నా, ఎందుకంటే ఇవాళ వాళ్ళ చేతుల్లో లేదు. ఇవాళ అందరూ సక్సెస్ వెనకాల పడుతున్నారు, ప్రతి ఒక్కరు సక్సెస్. పాత రోజుల్లో సక్సెస్ వెనకాల ఉండేది కాదు. ఒక హీరో ఒక 7 సినిమాలో 6 సినిమాలో 5 సినిమాలో 2 సినిమాలు చేసేవాళ్ళు కూడా కంటిన్యూగా, ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు నెక్స్ట్ సినిమాకి వచ్చేదానికి. తర్వాత ఆ ప్రొడ్యూసరు ఒక సర్కిల్, ఒక 4 ఏళ్లకో 5 ఏళ్లకో ఆ ప్రొడ్యూసర్ తన ప్రొడ్యూసర్ అని ఒక ఫీలింగ్ ఉండేది, ఒక గ్రూప్ ఆఫ్ ఉండేది. ఇవాళ అది లేదు. ఎవరు సక్సెస్, తర్వాత సక్సెస్ ఫెయిల్ తో సంబంధం లేదు. ఇవాళ స్టాల్ వార్స్ డైరెక్టర్లు అందరూ ఎందుకు ఖాళీగా ఉన్నారు? ఒకప్పుడు పేరు బి గోపాల్ అనుకోండి, లేకపోతే రవిరాజా గారు అనుకోండి, లేకపోతే ఇంకా అంటే చాలా మంది ఇంకా కంటిన్యూలో వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఎవరు ఎందుకు ఇవాళ రీసెంట్ గా వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు, వివి వినాయక్ కావచ్చు, పూరి జగన్నాథ్ గారు, మరి సూపర్ స్టార్ వాళ్ళు ఎందుకున్నారు?
బికాజ్ ఇవాళ అందరూ కూడా హీరోలు ఆర్ ఇవాళ మేకర్స్, ప్రొడ్యూసర్స్ అన్న, దే ఆర్ మేకర్స్, దే ఆర్ ఓ రకంగా చెప్పాలంటే మాస్టర్స్ ఇన్ మేకింగ్, ఎలా చేయాలి అనే ఒక దీంట్లో అంత సిస్టమ్ ఇదే కదా, క్యాలిక్యులేషన్స్ కాంబినేషన్స్ క్యాలిక్యులేషన్స్. వాళ్ళు దే ఆర్ నాట్ ద మేకర్స్, దే ఆర్ నాట్ ద ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, వాళ్ళు ప్రపోజల్స్, వాళ్ళు ఏంటి ఇది ప్రాజెక్ట్, దే ఆర్ నాట్ లుకింగ్ లాంగ్ టర్మ్ లో చూడరు, బాగుంటే సక్సెస్ ఉంటే వస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. అదేంటి అవన్నీ కాదు, ఎవరు సక్సెస్ఫుల్, ఎంతమంది మీరు ఆలోచించండి, ఎంతమంది ప్రొడ్యూసర్లకి అసలు ఫ్రేమ్లు ఎన్ని దగ్గర నుంచి, అసలు మనకి పాత రోజుల్లో ఇవన్నీ నేర్పించేవాళ్ళు కదా. అవును, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఏం కావాలనేది ఇవాళ ఏ ప్రొడ్యూసర్కి తెలుసా అసలు ఏంటి అది ఎలా అనేది. అసలు చేసే డైరెక్టర్లే వాళ్ళ 10 మంది ఉన్నారు ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ అసలు ఒక టైము, ఒక బడ్జెటింగ్, ఒక రీడింగ్ చేసుకొని, ఇన్ని గంటల సేపు సినిమా అని ఒక రీడింగ్ చేసుకొని, మిగతా ఎంత వేస్ట్ కట్ చేసి, ఎక్సెప్ట్ దీనికి రాజమౌళి గారు దీనికి ఎక్స్క్లూజివ్, ఎందుకంటే ఆయన ఎక్సెప్షన్. ఆయన ఈట్ డ్రింక్ స్లీప్ ఇన్ మూవీస్ ఓన్లీ. ఆయన తిన్నా పడుకున్నా చేసినా ఏదైనా సరే సినిమా గురించి ఆలోచిస్తాడు. అలా డెడికేటెడ్ ఎంతమంది ఉన్నారు? నేను ఐఎమ్ నాట్ ఇంకోటి కించపరచట్లా, అంటే టోటల్గా ఫోకస్. ఇప్పుడు సినిమా తీశారు, సినిమాకి ఎంత హార్డ్ వర్క్ ముందలు చేస్తున్నారు, టైమింగ్ చేసుకుంటున్నారు, ఎవ్రీథింగ్ ఫ్రేమ్ చేసుకుంటున్నారు, ఎంత టైం అనుకుంటున్నారు, బడ్జెటింగ్ చేసుకుంటున్నారు. హీరోలకు కూడా రెమ్యునరేషన్ ఏంటి, రెమ్యునరేషన్ కాదు, మంత్లీ ఇంత వాడుకోండి ఫైనల్గా. ఎందుకంటే ఇది షుడ్ నాట్ బి బర్డన్, పెట్టే ప్రతి పైసా తెర మీద కనపడాలి. ఇవాళ సినిమాలు చూస్తుంటే 300 కోట్లైన, 400 కోట్లైన, 500 కోట్లైన, 200 కోట్లైన దాంట్లో తీసుకుంటే 20% ఆర్ 25% ఇంట్రెస్టే ఉంటుంది. ఓకే, రెమ్యునరేషన్స్ ఆ మెయిన్ డైరెక్టర్, మెయిన్ హీరో, ఇంకా ఆర్టిస్టులు అందరు పెంచేశారు. బికాజ్ నువ్వు 100 కోట్లు అన్నప్పుడు నాకు ఇచ్చేది ఎంత, ₹1 కదా, 2 ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అడుగుతాడు, ప్రతి ఒక్కరు నాకే కదా, నువ్వు ఇంత 100 కోట్లు కదా నాకెందుకు ఇవ్వు అంటాడు, 200 కోట్లు నాకెందుకు ఇవ్వు అంటారు. సో మీ కంట్రోలే లేదు, మీ కంట్రోలే లేదు. ఎప్పుడైతే కంట్రోల్ లేదో మీ చేతుల్లో ఉండదు. మీరు పాన్ ఇండియా అని పెట్టుకుంటారు, చిన్న లెవెల్లో రాదు. అంటే నీకు ఒక స్టోరీ చెప్పగలను దీని మీద, కానీ మీరు అడిగారు. అందువలన ఏంటంటే మనం ఆ పాత రోజుల్లో ఆ స్పీడ్కే మనం తట్టుకోలేక, నాకేంది ఒక సినిమా తీస్తే 1 year ఖాళీ కూర్చొని 1 year 2 years మళ్ళీ నెక్స్ట్ సినిమా చేసుకున్నాం. కానీ ఇవాళ ఏమైపోయింది, ఆ ఫాలో అప్ లేదు. వాళ్ళు పోయి వాళ్ళ దగ్గర కూర్చొని నాకు నెక్స్ట్ సినిమా ఏమి ఇస్తామని అడిగేది ఇది లేదు. అంటే మీకు ఆ టైం లేదు, మీరు ఆ టైం కాదు, అంటే మనం దాని మీద అంత ఫోకస్ చేసి, అలా పాత రోజుల్లో అంటే హీరోలకి ఉండేది, అయిపోయినాయి, ఆ సిస్టమ్స్ పోయింది. పోయినప్పుడు ఇప్పుడు ఏంటి, కమర్షియల్. మనం నెక్స్ట్ సినిమా చేయాలంటే ఓ హీరోకి వెళ్ళటం, లేకపోతే డైరెక్టర్కి వెళ్ళటం, డబ్బులు అడ్వాన్స్ ఇచ్చి 3 ఏళ్ల తర్వాత ఇస్తాడు, 4 ఏళ్ల తర్వాత, అది గ్యాంబ్లింగ్ లాగా వెళ్ళిపోయింది. గ్యాంబ్లింగ్ అని కాదు, క్యాలిక్యులేటెడ్ గ్యాంబ్లింగ్. ఐ డోంట్ సే గ్యాంబ్లింగ్ అని. సో ఇప్పుడు కంట్రోల్ ఉంది. పోనీ నువ్వు ఒక సినిమా తీస్తున్నావు, ఒక యాజ్ ఎ ప్రొడ్యూసర్గా వాళ్ళందరికీ ఇంత రెమ్యునరేషన్ ఇస్తున్నావు, నీకు ఎంత మిగలాలని, నీకే ఒక 5% 10% మిగలాలి కదా. పాత రోజుల్లో ఇవాళ సినిమా తేడా వస్తే ప్రొడ్యూసర్ గాయబ్. ఇప్పుడు దత్తు గారే తీసుకోండి, పెద్ద సినిమా ఎఫెక్ట్ అయితే ఎంత అయింది, లక్కీగా ఆయన అల్లుడు వచ్చాడు, సావిత్రి పెద్ద హిట్ అయింది, మహానటి సావిత్రి. సో ఇన్ హౌస్ కాబట్టి ఆయన ఇవాళ హ్యాపీగా ఉండగలరు, ఎందుకంటే ప్రోడక్ట్ చేసే డైరెక్ట్ చేతిలో ఉన్నాడు కాబట్టి, ఇంట్లో ఉన్నారు కాబట్టి. పిల్లలు కూడా అందరూ దాంట్లోనే, రాజమౌళి గారు ఎలానో వాళ్ళ పిల్లలు కూడా ఈట్ అండ్ డ్రింక్ అండ్ దీనిలాగా దాని మీద ఉన్నారు, డ్రింక్ స్లీప్ సినిమా కాబట్టి ఆయన చేయగలరు. ఎక్కడ ఉన్నా దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలని. మామూలు వాళ్ళకి ప్రపోజల్స్కి ఎలా ఉంటుంది, లేదు. అందువలన నేను సినిమాను ఇది మన సేఫ్ కాదు, మనం దీంట్లో నా మెంటాలిటీకి ఇది సూట్ కాదు, పాత రోజులు కాదు, డైమెన్షన్స్ పెరిగినాయి అనే ఒక ఉద్దేశంతో నేనే కొంచెం స్లో అయ్యి వేరే వైపు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.